ఉన్నాడు, ఆయన అడిగాడు, అడిగిందే చేశాడు జగన్ అక్కడ. బేసిక్గా ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో 100కి 80% మంది బతికేది చిన్న సినిమాల మీద, 80% మంది. కానీ వాళ్ళు ఈ 20% వ్యతిరేకించి బతకలేరు ఆ ఇండస్ట్రీలో. ఎందుకంటే వీళ్ళే ఫైనాన్సర్స్, వీళ్ళ చేతిలో థియేటర్లు ఉంటాయి, వీళ్ళ చేతిలోనే పెద్ద నట్లు ఉంటారు, కాల్ షీట్లు కానీ. అందుకని ఈ చిన్న ఇండస్ట్రీ వాళ్ళందరికీ హ్యాపీ. అంటే మేము కోరుకున్న చేసారు అనే సంతృప్తితో ఉన్నారంటారా వీళ్ళందరూ? కలిసిన వాళ్ళందరూ నేను అనేది చిరంజీవి గారు దానివల్ల ప్రయోజనం పొందినటువంటి వర్గం. ఇప్పుడు టికెట్లు తగ్గిస్తే ప్రేక్షకుడికి ప్రయోజనమే కదా. అవును. కానీ దానికోసం వాడు వెళ్ళి ఓటేస్తాడా? కానీ ఆ ప్రయోజనం నెరవేరింది. అట్లాగే అడ్డదిడ్డమైన రేట్ల నుంచి కాపాడబడింది ఎవరు? ప్రేక్షకుడే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి అది చేశాడని చెప్పుకుంటారా? కానీ మరి నష్టం ఎవరికి? నష్టం ఎందుకు వస్తుంది? టికెట్ రేటు తగ్గించడం అనేది ప్రేక్షకుడు ప్రయోజనం అయినప్పుడు అది ప్రొడ్యూసర్ కి నష్టం కాదా, ఫైనాన్షియర్ కి నష్టం కాదా? అది నష్టమే. ఎప్పుడు నువ్వుగా చట్టబద్ధమైనటువంటి రేట్ అయితే, నువ్వు అతని చట్టబద్ధమైన రేటు ఫిక్స్ చేసుకునే అధికారం ఎవరికి ఉంది? ప్రభుత్వానికి ఉందా, నిర్మాతకు ఉందా? ప్రభుత్వానికే కదా ఉంది. అవును. నీ సినిమా 100 రోజులు ఆడితే, నీ సినిమా బాగుంది అనుకో, 100 రోజులు ఆడితే నీ డబ్బులు వస్తాయి. 100 రోజుల డబ్బులు వారం రోజుల్లోనే రాబట్టుకోవాలంటే నీ సినిమాలో సరుకు లేదు. అంటే అప్పుడు